వీడు సుమే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి సంపన్నుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. మరి యొక్క ఆదివారమును మా జీవితాలలో అందిస్తున్నావు. మరి ముఖ్యంగా 2022వ సంవత్సరంలో మొదటి ఆదివారంలో మమ్మలను ప్రవేశింపచేసి ఉన్నావు. నీకు వందనాలు. నీ వాక్యముతో మమ్మలను దర్శించి మాలో ఉన్నటువంటి కల్మషమును కడిగివేయమని, మాలో ఉన్నటువంటి చీకటిని తొలగించమని, నీ వాక్యపు వెలుగును ఇతరులకును అందించగలుగులాగున మమ్మలను బలపరచమని మా ప్రభును నీ ప్రియ కుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామనకు స్తుతి కలుగునుగాక. 2022వ సంవత్సరంలో ప్రవేశించి మొదటి ఆదివార ధ్యానాన్ని మనము కలిగి ఉంటున్నాం. చదవబడినటువంటి పాఠ్యభాగాలలో సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్తలో బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసుకు తగినట్లుగా బాప్తిస్మము పొందండి అని ప్రకటిస్తూ ఉండగా శాస్త్రులు పరిసయ్యులు యొర్దాను నదికి వచ్చి అమితోత్సాహంతో బాప్తిస్మ తీసుకుంటే అది బాప్తిస్మిచ్చు యోహానుకు నచ్చలేదు. మీరు వేషధారులు ఏ వేషాలైనా వేస్తారు, మీ అంతరంగం మాత్రం మంచిది కాదు, మారు మనసు మీ అంతరంగంలో లేదు, బయటకు మాత్రం చాలా వేషాలు వేస్తూ ఉంటారని చెప్పేసి అక్కడికక్కడే వాళ్ళని గద్దిస్తున్నటువంటి మాటలు మనం చదువుతాం. అబ్రహాం సంతానమని విర్రవీగుతూ ఉంటారు, కానీ మీరు సర్ప సంతానము. సైతానుడు సర్పరూపంలో వచ్చి ఆది తల్లిదండ్రులను మోసం చేసినటువంటి ఆ ఉదంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలులో అనేక మార్లు ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా, ఎవరి మీదన్నా ద్వేషాన్ని ప్రకటించాలన్నా ఈ సర్పాన్ని వాడుతూ ఉంటారు. సువర్కే బచ్చే అని వాడుతూ ఉంటారు మనవాళ్ళు, అంటే పంది కొడుక అని. ఇష్మాయిలీలకు ఇశ్రాయేలీలకు పంది అంటే చాలా అసహ్యమైనటువంటి జంతువు. దాని మాంసము తినరు. మిగిలిన జాతుల వాళ్ళు తింటారేమో కానీ ఈ జాతుల వాళ్ళు తినరు. ద్వేషం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఇటువంటి మాట మాట్లాడతారు. పందికి పుట్టినటువంటి వాడా, సూకరమునకు పుట్టినటువంటి వాడా. ఆ రకంగా ఇశ్రాయేలీలు ఆత్మీయమైనటువంటి ఒకవేళ తీవ్రతలో ఉన్నట్లయితే పాముకు పుట్టినటువంటి వాడా, సర్పానికి పుట్టినటువంటి వాడా అని నిందిస్తూ ఉంటారు. బాప్తిస్మిచ్చు యోహాను ఎవరికి కూడా వెరవనటువంటి వాడు, భయపడినటువంటి వాడు. కాబట్టి బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిస్మం తీసుకుంటానికి వచ్చినటువంటి వాళ్ళని చెడమడ తిడుతున్నాడు అన్నట్టుగా ఉంది. నిజానికి యాజక వృత్తిలో ప్రమాదం ఏమిటనంటే, శోధన ఏమిటనంటే, భయభక్తులతో విశ్వాసులు ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, పాస్టర్ గారి జేబు నిండుతూ ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు మెచ్చుకునేలాగా, వాళ్ళు సంతోషించేలాగా ఇంకా నానా రకాలుగా మరి పాస్టర్లు ఏమైనా వేషాలు వేయవచ్చు. కానీ ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను అలా కాదు, దగ్గరికి వచ్చిన వాళ్ళని చెడమడా తిడుతున్నాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, మోసగాడు అనేక ముద్దులు పెడతాడు, నిజమైనటువంటి స్నేహితుడు
తన స్నేహితుడిని బాగు కోరి గద్దిస్తాడు. ఆ రకంగా అబ్రహాము ఆ చేరి వచ్చినటువంటి వాళ్ళను బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు ముఖ్యంగా యేసుక్రీస్తు పరిచర్య దినాలలో వాళ్ళని ఏ విధంగా ఖండిస్తూ ఉండేవాడో క్రీస్తు ప్రభు వారు కూడా మనం చూస్తాం చాలా సందర్భాల్లో. ఇక్కడ మరి బాప్తిసం ఇచ్చి యోహాను అంటే వేషధారులైనటువంటి అందరని కాదు, శాస్త్రులు 100కి 100 మంది వేషధారులు, లేకపోతే పరిసయ్యులు 100కి 100 మంది వేషధారులు అని కాదు, కానీ అలాంటి వేషాలు వేసేవాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు, వేషధారులు ముందుకు వచ్చి కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను మరి ఖండిస్తూ చెప్పినటువంటి మాటలు, పాపము తలచుసుమి పశ్చాత్తాపము బందుసుమి దాపని యేసుని పాదంబులబడి. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర పశ్చాత్తాపపడాలి, నిజమైనటువంటి పశ్చాత్తాపపడాలి. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదంటే ఆ రోజుల్లో భూలోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా సరైనటువంటి పాలన అందించలేకపోతూ ఉన్నారు. భూలోకంలో ఉన్నటువంటి ఏ రాజు కూడా సరైనటువంటి పాలన అందించడం లేదు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులను అణిచివేసేటువంటి వారు గాను, తమ దేవుణ్ణి ప్రకటించడానికి కానీ తమ దేవుణ్ణి పూజించడానికి కానీ సానుకూలంగా లేనటువంటి ప్రభుత్వాలుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి భూలోక సంబంధమైనటువంటి ప్రభుత్వాలను మరి వ్యతిరేకించేవారు, నిరసించేవారు. మరి పరలోక ప్రభుత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పరలోక ప్రభుత్వం రావాలి అంటే పరలోకం నుండి ప్రభువు రావాలి. కాబట్టి పరలోక రాజ్యము సమీపించుచున్నది. భూలోక రాజులు ఏలిక మనకు అక్కర్లేదు అంటే జనాలకు అర్థం కాదు. మనం ఇప్పుడు ఏదో బైబిల్ చేతుల్లో పెట్టుకొని మన పితరులు అందరూ యొక్క మరి బోధల వలన తెలుసుకున్నటువంటి వ్యవహారం, కానీ వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. పరలోక రాజ్యము సమీపించుచున్నదంటే ఆ మాట అర్థమవుతుంది, కానీ ప్రభువు ఎవరు, సింహాసనం ఏది, రాజధాని ఏది, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్లకు. కాబట్టి పరలోక రాజ్యము సమీపించుచున్నది అని మొట్టమొదటిగా ఈ సువార్తను ప్రకటించిన వ్యక్తి ఎవరు అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆ తర్వాతనే క్రీస్తు ప్రభువారు. ఇద్దరి బోధ ఒకటే, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నది, మారు మనసు పొందండి, దానికి తగినట్లుగా మీరు సూచనప్రాయంగా బాప్తిస్మము పొందండి. ఈ రకంగా మరి బైబిల్ బోధ ఉంటూ ఉన్నది. అయితే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను సర్పసంతానమా అని తిడుతూ ఉంటే వాళ్ళకి సహజంగానే మరి బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. కానీ వెంటనే చేయి చేసుకోవడానికి, లేకపోతే శిక్షకు గురి చేయడానికి వాళ్లకు చేతనయ్యేది కాదు. అది క్రీస్తు దినాలలో క్రీస్తును సిలువకు గురి చేసేలాగా చేతనైంది. తర్వాత ఈ తొలి దినాలలో చూసినట్లయితే ఈ అడవి ప్రాంతం నుండి, వన్య ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒంటి చర్మాన్ని కప్పుకొని మరి మిడతలను తింటూ, తేనెను తాగుతూ, ఈ రకంగా సాధారణమైనటువంటి జీవనానికి భిన్నంగా దేవునికి సమర్పించుకున్నటువంటి విశేషమైనటువంటి జీవన శైలిని కలిగినటువంటి వాడుగా మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పేటువంటి బోధలకు అందరూ భయపడేవారు, ఎవరు కూడా ఎదురు తిరిగేటువంటి వారు కాదు.
ఇది ఆ నోట ఈ నోట వెళ్తున్నది. ఇక 10 మందిలోనే హేరోదును దుయ్యపట్టడం, నిందించడం, అతని తప్పును 10 మందికి తెలియజేయడం, ఇలాంటి బ్రతుకు ఉండకూడదు మీలో. ఆ నక్కతో ఇలాగ చెప్పండి. ఈ రకంగా మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను హేరోదుతో పెట్టుకుంటాడు, ఏలికతో పెట్టుకుంటాడు. ఇక దుర్మార్గుడైనటువంటి ఏలిక జోలికి వెళితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితంలోనే చూడవచ్చు. హేరోదు యొక్క భార్య మరి ఉంపుడుగత్తిగా ఉంది, అక్రమ సంబంధమును కలిగినటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఆమె కుమార్తె పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేసినటువంటి ఆ సమయంలో హేరోదు మరి మత్తుడై ప్రజల చేరి వచ్చినటువంటి వారి మధ్య తన గొప్పతనాన్ని చాటుకునేలాగా మరి చక్కటి నాట్యం చేసినటువంటి కుమార్తెకు బహుమానం ఏం కావాలని కోరితే ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి ఏమి కోరమంటావు అని అడగటం. తల్లి బాప్తిస్మం ఇచ్చే యోహాను తల నాకు కావాలని అడుగు, 10 మందిలో మాట ఇచ్చాడు కాబట్టి తప్పకుండా అది చేస్తాడు అని ఆ రకంగా తల్లి మాట జవదాటని కుమార్తెగా ఇక్కడ హేరోదు దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చి చెప్పడంతో చేసేది లేక బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తలను నరికించి పళ్ళెంలో పెట్టి తన కుమార్తెకు బహుమతిగా ఇస్తాడు. మంచి మాటలు, గద్దించేటువంటి మాటలు, మీకు పశ్చాత్తాపం ఉండాలని చెప్పినటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తికి మరి ఇటువంటి ఘోరమైనటువంటి శిక్ష. దేవదేవుడు అనాదిలో మానవులను ఏ విధంగా తీర్చిదిద్దాడు అనేది ఆదికాండంలో మనం చదువుతాం. చాలా విషయాలలో ఎవరెవరు ఏ ఏ తప్పులు చేశారు, వాటి పర్యవసానం ఏమిటి, దేవుడు వాటికి విరుగుడు ఏమి ఇచ్చి ఉన్నాడు, వాటి నుండి తప్పించుకునేటువంటి మార్గము ఎలా చూపించాడు అనేటువంటి వివరాలు మనం ఆదికాండంలో చూస్తాం. ఆదికాండం అనేటువంటి ఆ పేరు వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే చాలా విషయాలకు ఎలా ప్రారంభమైనవి, చాలా విషయాలు ఈ భూలోకంలో ఎలా ప్రారంభమయ్యేవి అంటే ఆది అన్నమాట. అవి ఎలా పుట్టుకొచ్చాయి అనేటువంటి విషయంలో ఉదాహరణకు మొదటి మనిషి ఎవరు, లేకపోతే మొదటి సంగీత కళాకారుడు ఎవడు, మొదటి విలుకాడు ఎవడు, ఈ రకంగా ఇలాంటివి మర్చుకు మనము ఆదికాండము 4వ అధ్యాయంలో 20, 21, 22, 26 వచనాల్లో మనం చూస్తాం. ఉదాహరణకు 4వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే యాబాలు, 21వ వచనంలో యూబాలు, 22వ వచనంలో తూబల్ కయ్యూను, 26వ వచనంలో ఎనోషు. వీళ్ళు దేనికి ప్రసిద్ధి అంటే యాబాలు గుడారాలు వేసేటువంటి వారికి మూల పురుషుడు. అంటే అప్పటిదాకా గుహల్లో ఉండేటువంటి వారు, ఇళ్ళు కట్టుకోవడం అనేటువంటి ఆలోచన తెలియనటువంటి వారు, నాకై నేను ఒక గూడు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఇంకా రానటువంటి ఆ దినాలలో మొట్టమొదటిగా మరి గుడారాలు వేయటం అనేటువంటిది నేర్పించినటువంటి వాడుగా గుడారాలు వేసే వాళ్లకు మూల పురుషుడిగా యాబాలు ఉంటున్నాడు. తర్వాత యూబాలు చూసినట్లయితే
సితారా వాయించే వాళ్ళకి, పిల్లన గ్రోవి వాయించేటువంటి వాళ్ళకి, అంటే మ్యూజిక్ వాయించేటువంటి వాళ్ళకి మూల పురుషుడు. అదేవిధంగా 22వ వచనంలో తూబల్ కయ్యూను, ఇతడు రాగి, ఇనుప పనిముట్లు తయారు చేసేటువంటి వాళ్లకు మూల పురుషుడు. తర్వాత 26వ వచనంలో ఎనోషు దేనికి ప్రసిద్ధి అంటే యెహోవా నామమున ప్రార్థించడం అతని నుండే ప్రారంభమైంది. యెహోవా నామమున ప్రార్థించడం ఎలా అనేటువంటి ఆ పద్ధతి, దానికి మూల పురుషుడు ఎనోషు. ఈ విధంగా ఉంటాయి. మన దేశంలో చాలా కులాలు ఉంటాయి, పనులను బట్టి కులవృత్తి అంటూ ఉంటారు. కమ్మరి, కుమ్మరి, మరి రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వారు కంసాలి, ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా కులాలుగా, ఆ వర్గాలుగా ఉండిపోయేవారు వాళ్ళ చేసేటువంటి పనులను బట్టి. ఆ కులాలకు తగినట్లుగానే వాళ్ళ భాష కూడా ఉంటుంది. ఇశ్రాయేలీలు మరి యుద్ధం ఎరగనటువంటి జనాంగంగానే ఉండేవారు. చుట్టుప్రక్కల ముఖ్యంగా ఐగుప్తు కానీ, సిరియా కానీ, అషూరు కానీ, బబులోను కానీ, ఇలాంటి ప్రాంతాల వాళ్ళు యుద్ధం ఎరిగినటువంటి వారుగా, యుద్ధ ఆయుధాలను తయారు చేయగలిగినటువంటి వారుగా ఉండేవారు. ఆ రోజుల్లోనే యోధులను అద్దెకు తీసుకోవడం, రథాలను కొనుక్కోవడం, ఇది చాలా విశేషంగా వింతగా ఉంటుంది. శత్రు రాజ్యాల నుండే ఈ యుద్ధ ఆయుధాలు కొనుక్కోవడం ఈ రోజుల్లో కూడా అలాగే ఉంటుంది. జర్మనీ తుపాకీలు, లేకపోతే అమెరికా తుపాకీలు, ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మరి ఆది కాండంలో ఎవరెవరు దేనికి ప్రసిద్ధి, ఏ విధంగా ఏది ఆవిర్భవించింది అని కొన్ని వివరాలు చక్కగా మనకు తెలుస్తాయి. అందులో మనం చదువుకునేటువంటి ఒక వివరం, ఈ పూటకు కావలసినటువంటి ఒక వివరం ఏంటంటే భాషలు ఎలా పుట్టుకొచ్చాయి. బాబేలు గోపురము, దానికి సంబంధించినటువంటి పాఠ్యభాగాన్ని మనం చదువుకున్నాం. నిజానికి మనుషులను, తోటి వారిని మాయ చేసే విధంగా మానవ సమాజం ఉంటుంది. మన దేశంలో సంస్కృతం అన్ని భాషలకు మూలము, తల్లి లాంటిది అని చెబుతారు. అది శుద్ధ తప్పు. ఆ మాటలోనే ఆ అర్థానికి వ్యతిరేకమైనటువంటి మాటగా ఉంటుంది. సంస్కృతం అనేటువంటి ఆ మాట భాషలన్నిటికీ, ముఖ్యంగా భారతీయ భాషలన్నిటికీ తల్లి అనేటువంటిది శుద్ధ తప్పు. సంస్కృతం అంటే సంస్కరించబడినటువంటి భాష. ప్రాకృతము అని అంటే సంస్కృతానికంటే ముందు ఉన్నటువంటి భాష. సంస్కృతానికి ముందుగానే ఉన్నటువంటి భాషను ఆనాటి పండితులు వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి భాషలను వాళ్ళు అవపోసన బట్టి ఒక మంచి కంప్యూటరైజ్డ్ టెక్నికల్ లాంగ్వేజ్ లాగా, మంచి గ్రామర్తో నిండినటువంటి భాషలాగా తయారు చేశారు. సంస్కృతాన్ని తయారు చేశారు. అది తల్లి కాదు, తయారు చేయబడినటువంటి భాష. అయితే మనకు చూసినట్లయితే తమిళనాడులో తమిళ భాష మాట్లాడేటువంటి వారు ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాషలు అన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాషలు తమిళము, మలయాళము, తెలుగు, కన్నడ, ఈ 4 భాషలను కలిపి ఒక పేరుతో పిలుస్తారు. అదేమిటనంటే ద్రావిడ భాషలు
అని పిలుస్తారు. ఈ మధ్యకాలంలో తమిళ ప్రజలు తమిళాన్ని మీరు ద్రావిడ భాష అని అందులోకి చేర్చకండి, అది శుద్ధ తప్పు, చాలా తప్పు అది. అసలు తమిళమే ప్రపంచంలో ఉన్నటువంటి భాషలకన్నిటికీ తల్లి భాష అని వాళ్ళు చక్కగా నిరూపించే ప్రయత్నాలు కోకొల్లలుగా చూపిస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. ఇది వాస్తవం. మీరు చెప్పేది తప్పు, అది సరికాదు, దానికి ఇంకొకటి ఉందని చెప్పేవాడు ఎవరు ఇంతవరకు రాలే. అంటే దీనిలో చాలా చాలా యథార్థత ఉన్నది. ఏమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి భాషలకు తల్లి భాష ఈ తమిళ భాష. దీనిని ద్రావిడ భాష అని సంకుచితంగా తేలికగా పిలవకండి అని ఒక నినాదం ఉంది. అంత మాత్రమే కాకుండా కుమరిఖండం అని చెప్పేసి ఈ భారతీయ ఉపఖండాన్ని కుమరిఖండం అని పిలుస్తారు ప్రాచీన దినాలలో. అది మన గ్రంథాలలో సంస్కృతంలో కానీ ఈ కనపడవు. ఆసియాలో ఉన్నటువంటి అనేక దేశాలు, మలేషియా, సింగపూరు, ఇలాంటి దేశాలు అన్నీ కూడా తమిళ భాష ప్రభావం ఉన్నటువంటి దేశాలు, ప్రాంతాలు. వాళ్ళ ఊళ్ళ పేర్లు ఎప్పుడో వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి వాళ్ళ ఊళ్ళ పేర్లు తమిళ భాషకు సంబంధించినటువంటివి. సంస్కృతం ఎప్పుడు పుట్టుకొచ్చింది అని అంటే క్రీస్తుకు పూర్వం ఒక 600-700 సంవత్సరాలకు ముందు పుట్టుకొచ్చినటువంటి భాష. కాబట్టి తమిళ భాషకు అంత విశేషమైనటువంటి ఉనికి ఉన్నది. మూలాలకు వెళితే ఆదికాండము, మరి ఏ భాష, బైబిలు గోపురము, ఆ దినములలో అందరూ ఒకే భాష మాట్లాడుతూ విర్రవీగారు. వీళ్ళకు బుద్ధి చెప్పాలి అని దేవుడు వాళ్లకు బుద్ధి చెప్పినటువంటి ఆ వైనాన్ని మనం చదువుకున్న ఆదికాండము 11వ అధ్యాయము 1-9 వచనాలు. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారుల కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండిని అనుకొనెను. మనము దిగిపోయి అని దేవుడు తనలో తాను అనుకుంటున్నాడు. అంటే ఇది త్రిత్వానికి సంబంధించినటువంటి మాట అని తెలియక కొంతమంది అంటూ ఉంటారు. ఇది త్రిత్వానికి సంబంధించిన మాట కానే కాదు. ఆ రోజుల్లో త్రిత్వ సిద్ధాంతము పాత నిబంధన రాయబడినటువంటి దినాలలో త్రిత్వ సిద్ధాంతం తెలియదు వాళ్ళకు. ఆ ఆలోచనలు ఇంకా రాలేదు. మరి ఏమిటి ఈ మాట అని అంటే గౌరవార్థము. ఇంగ్లీష్లో ఐయామ్ అంటాం, అంటే నేను. సంస్కృతంలో ఇవన్నీ కూడా దగ్గరగా ఉండేటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి భాషలు. యామ్ అంటూ ఉంటారు సంస్కృతంలో. అది పాత రోజుల్లో ఉన్నటువంటి నాటకాల్లో తమిళంలో కానీ తెలుగులో కానీ ముఖ్యంగా తమిళంలో యామ్ అనేటువంటి మాట వాళ్ళు కూడా వాడతారు. అంటే నేను, సంస్కృతంలో వయం, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే పౌరాణిక నాటకాల్లో రాజులు వాళ్ళు చెప్పుకునేటప్పుడు ఏకపాత్రాభినయం కానీ లేకపోతే సందర్భోచితంగా కానీ మేము అంటూ, అంటే నేను అనడానికి బదులుగా మేము అంటారు.
ఒక రాజే వాడి గురించి వాడు మాట్లాడుకునేటప్పుడు నేను అనడం, మేము అంటాం. అది గౌరవార్థమైనటువంటి ఒక సూచకమైనటువంటి పదంగా మనం గుర్తించాలి. ఇక్కడ కూడా దేవుని గురించినటువంటి గౌరవార్థమైనటువంటి పదప్రయోగము. మేము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అని అనుకున్నాను. మోషే రోజుల్లో ఒక సందర్భంలో మనం చూసినట్లయితే అక్కడ అది నాయకుల న్యాయాధిపతుల రోజుల్లో గిద్యోను దినాలలో మనం చూసినట్లయితే అక్కడ ఒకనొక సందర్భంలో భాష యొక్క ప్రాధాన్యతను గురించినటువంటి విషయం మనకు తెలిసి వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఎఫ్రాయిమీయులు తర్వాత గిద్యానీయులు వీళ్ళిద్దరి మధ్య భాషా భేదం ఉన్నది. మాటలైతే మాట్లాడగలరు కానీ కొన్ని పదాలు ఉచ్చరించలేరు. ఇక్కడ మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే హిందీ చూడండి ఖుషి అంటూ ఉంటాం. అది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అలా అనరాలు. బీహార్ కానీ ఇలాంటి కొన్ని ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో వేరేగా ఉంటుంది. ఖుషి అంటారు. ఖుషి అని చెప్పడంటే వాడు ఖుషి అంటాడు. పలకటం చేత కదా, అలా అలవాట్లో ఉంటారు. అలాంటిదే ఒకటి మరి ఈ న్యాయాధిపతుల దినాల్లో జరిగింది. వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏమిటనంటే గిద్యోనీయులు అక్కడ ఎఫ్రాయిము వాళ్ళని అందరినీ కూడా హతమార్చి యొర్దాను నది దాటి వాళ్ళన్నీ కూడా ఏది కొల్లగొట్టి తీసుకొని వెళ్ళడం ఈ పనిలో ఉన్నారు. ఓడిపోయినటువంటి వాళ్ళు అన్నీ కూడా అయితే ఎఫ్రాయిమీయుడు ఒకడు తెలిసిన భాష కదా, నేను గిద్యోనీల్లో కలిసిపోయి రేవు దాటేద్దాం అనుకున్నాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది. వాడి వాలకం కొంచెం వేరేగా ఉంది. ఒరే నువ్వు ఎవడో, నేను ఎఫ్రాయిమీయుడును కాదు అని చెప్పుకోవడానికి, నువ్వు ఎఫ్రాయిమీయుడువా అని అడిగితే కాదు అంటాడు. అయితే నువ్వు ఈ మాట చెప్పు, షిబ్బోలెత్తు అని చెప్పు అంటే ఇంకా చేసేది లేక వాడు నోరు తెరిచి సిబ్బోలెత్తు అంటాడు. షిబ్బోలెత్తు మళ్ళీ ఒకసారి చెప్పు, సిబ్బోలెత్తు అంటాడు. షా చెప్పడం రాదు, సా అంటాడు. దొరికిపోయాడు. ఇంకా వాడిని హతమారుస్తాడు. ఈ రకంగా భాష ప్రభావము ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నది. దేవదేవుడు మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఈ విధంగా బ్రాడ్కాస్ట్, ఇంగ్లీష్లో చక్కటి మాట, ఇక్కడ ఆ సందర్భాల్లో వాటికి ఉన్నటువంటి ఆ పదాలకు ఉన్నటువంటి విలువ మనం గమనించాలి. బ్రాడ్కాస్టింగ్ అంటే దూరంగా వెదజల్లడం. తమిళంలో వెద అంటే విత్తనాలు. చల్లేటప్పుడు ఇక్కడ చల్లం, అలా దూరంగా వేస్తాం. వెదజల్లడం తెలుగు భాషకి తమిళ భాషకి మధ్యలో ఉన్నటువంటి ఆ చక్కటి మాటలు. బ్రాడ్కాస్టింగ్ అని అంటే దూరంగా వెదజల్లటము. ఎఫ్ఎం అంటే దగ్గరలో రేడియోలో దగ్గర ప్రాంతంలో వింటారు. కానీ బ్రాడ్కాస్టింగ్ అంటే అలా కాదు. దూర ప్రాంతాల్లో దూర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు రేడియో పెడితే వాళ్ళకి ఆ రేడియో వినిపిస్తుంది. ఈ టీవీలు కూడా అంతే కదా. ఇప్పుడు టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అనమాట. ఇంతకుముందు ప్రాంతీయంగానే ఉండేవి, ఇప్పుడు ఎక్కడికైనా కూడా ప్రపంచ నలుమూలలో కూడా వ్యాపిస్తున్నది. దేవదేవుడు ఈ ఒక భాష కలిగినటువంటి వీళ్లను, ఒక ప్రాంతము కలిగినటువంటి వీళ్లను బ్రాడ్కాస్ట్ చేశాడు, వెదజల్లాడు. చెల్లా చెదురు చేశాడు అనడానికి బదులుగా, వెదజల్లాడు అంటే ద లార్డ్ స్కాటర్డ్ దెమ్ అబ్రాడ్. అబ్రాడ్ వెళ్ళాడు అంటాం మనం. అబ్రాడ్ వెళ్ళాడంటే విదేశానికి వెళ్ళాడు. బ్రాడ్ అనేటువంటి మాట నుండి అబ్రాడ్ వచ్చింది. అంటే ఇక్కడి నుండి అక్కడికి అలాగా వెళ్ళాడని, దూరంగా వెళ్ళాడని, దూరంగా వెదజల్లబడ్డాడని, మళ్ళీ ఎప్పటికైనా వచ్చేస్తాడని. కాబట్టి ద లార్డ్ స్కాటర్డ్ దెమ్ అబ్రాడ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ఆల్ ది ఎర్త్.
వీళ్ళని ఆ రకంగా వెదజల్లాడు. మీరు అబ్బాయిలు ఒక చోట ఉంటే మీరు విర్రవీగుతూ ఉన్నారు, కాబట్టి మీకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆ గోపురము అర్ధంతరంగా ఆగిపోయేలాగా చేశాడు. వాళ్ళు చెప్పుకునేటువంటి మాటలు ఒకరికొకరు అర్థం కానట్లుగా వాళ్ళలో వాళ్ళకే భాషలో తేడాలు వచ్చినాయి, భావంలో తేడా వచ్చింది. కాబట్టి ఆ గలిబిలికి ఆ భవనానికి ఒక పేరు పెట్టి ఇంక వదిలేశారు. బాబేలు గోపురం అని ఆ పేరు పెట్టేసి ఇంకా దాన్ని కట్టడం మానేశారు. ఎందుకంటే ఇటుకలు తేరా అని అంటే అవతల వాడికి అది ఇటుకగా అనిపించలేదు. వాడు మరి ఈ మట్టి కీళ్ళను తీసుకొస్తా ఉన్నాడు. ఒరే నీళ్ళు తేరా అంటే అవతల వాడికి అర్థం కావటం లేదు. వాడు ఇటుకలు తెస్తూ ఉన్నాడు, పని సాగటం లేదు. ఈ రకంగా మరి గలిబిలి, కలగలుపు, తారుమారు అనేటువంటిది చోటు చేసుకుంది. కాబట్టి ఆ గోపురానికి బాబేలు గోపురం అనేటువంటి పేరు వచ్చింది. ఈ బాబేలు అనేటువంటి గోపురం మాటను తర్వాత బబులోన్ అనేటువంటి ఆ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఆ పేరు మాట కూడా దాదాపుగా ఒకటే అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే బాబిలి అనేటువంటి మాట అర్థం ఏంటంటే గేట్ ఆఫ్ గాడ్. గేట్ ఆఫ్ గాడ్ అంటే దేవుడి ద్వారం. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎత్తుగా కట్టేద్దాం, బాగా ఎత్తుగా కట్టేస్తే అక్కడ ఆకాశానికి అంటుకుంటుంది, అక్కడ దేవుడి ద్వారం ఉంటుంది, దేవుడు ద్వారం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దేవుడిని చూసేయగలము అనేటువంటి విర్రవీగినటువంటి ఆలోచనలు గేట్ ఆఫ్ గాడ్ బాబిలి. మరి ప్రస్తుత దినాల్లో ఎలా కట్టగలుగుతున్నారో, ఎందుకు కట్టగలుగుతున్నారో తెలియదు. కానీ ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే మహా ఎత్తైనటువంటి భవనాలు కొన్ని ఉన్నాయి. దుబాయ్లో మనం చూసినట్లయితే బూర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక ఎత్తైనటువంటి, ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి భవనం ఉన్నది, గోపురం ఉన్నది. దాని ఎత్తు ఎంత అంటే 828 మీటర్లు. దాని ఎత్తు 828 మీటర్లు. ఒకవేళ మన ఆలయం గోపురం చివరికి, కింద నుంచి చివరికి లెక్క పెట్టామనుకోండి, మహా అయితే 50 మీటర్లు కూడా ఉండదు. 50 మీటర్లు కూడా ఉండదు. ఈ భవనం ఎత్తు ఎంత అంటే 828 మీటర్లు. దాని తర్వాత ఎత్తైనటువంటిది ఏదంటే రెండు కనబడుతున్నాయి. టోక్యోలో ఉన్నటువంటి స్కై ట్రీ 682 మీటర్లు. అదేవిధంగా షాంఘాయిలో, చైనాలో ఉన్నటువంటి షాంఘాయి పట్టణంలో షాంఘాయి టవర్ అని ఒకటి ఉంటుంది. అది కూడా చాలా ఎత్తైనటువంటి శిఖరం కలిగినటువంటి భవనం. మానవ మేధస్సును బట్టి ఈ రకంగా కట్టగలుగుతూ ఉన్నారు. ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి ఆ మేధస్సును బట్టి వాళ్ళు కూడా ఆ రకంగా ఆకాశాన్ని అంటుకునేలాగున భవనాన్ని కట్టి అన్నీ కూడా ఇక్కడే సమకూడేలాగున. ఇప్పుడు మనకు అవి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ మరి పూర్వం 100 సంవత్సరాలకు ముందు కానీ 1000 సంవత్సరాలకు ముందున్న వాళ్ళకి కానీ ఈ వివరాలు అంతకు తెలియదు. ఏమిటి అని అంటే ఒక భవనంలోనే అన్ని సదుపాయాలు మనం చూడగలం. ఏటీఎం కానీ, జిమ్ఖానా కానీ, ప్లే గ్రౌండ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, అది కానీ ఇది కానీ, సినిమా థియేటర్ కానీ, అన్నీ కూడా ఆ భవనంలోనే ఇమిడి ఉండేలాగున ఈ రోజుల్లో మనకు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది. మరి అంబానీ చూసినట్లయితే 27 అంతస్తుల మేడ అంటారు. అందులో అన్నీ ఉంటాయి. కార్ పార్కింగ్ అని, అదని ఇదని ఇదని, ఇక లేదు అన్నది ఏమి ఉండదు. ఆ రకంగా దేవుడు మరి ఇలాంటి విరగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి బుద్ధి చెప్పటానికి భాషలను పుట్టించాడు. ఏమిటి అని అంటే సెల్ఫ్ రిలయన్స్.
అంటే నా నన్ను నమ్ముకొని నేను బ్రతకగలను, ఇంకొకటి సాయం అక్కర్లేదు, దేవుడి సాయం అసలు అక్కర్లేదు, దేవుడు అనేవాడు లేడు. ఈ రకమైనటువంటి మరి విపరీతమైనటువంటి భావాలు ఉన్న వాళ్ళకి దేవుడు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూ ఉండేవాడు. ఇంతకుముందు 6వ అధ్యాయంలో నోవహు దినాలలో జలప్రళయం, ఇప్పుడేమో మరి భాషలు, ఒక భాష కాకుండా ప్రపంచమంతటా అనేక భాషలు ఉండేలాగున వారిని వెదజల్లడం మనం చూస్తూ ఉంటాం. ఇది మానవ జీవితంలో తప్పని పరిస్థితి అన్నట్లుగా ఉంది. ఏమిటంటే తప్పులు చేయడము. ఎందుకు అనంటే పాపము మనలను ఏలుతోంది కాబట్టి మనము మన ఆ గుణాన్ని ఎప్పటికప్పుడు కనపరుస్తూ ఉంటాం అన్నట్లుగా మరి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు తన పత్రికలో. రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 7వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. అక్కడ ముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాడు, తన శరీరాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రము మరి దాన్ని నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము. ఎందుకు అని అంటే ఈ శరీరంతో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేం. ఒకటే ఒక మాట, ఈ శరీరంలో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో లేము. చక్కగా ఒక ప్రొఫెసర్ ఒక సందర్భంలో వివరం చెప్పాడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని. ఏమిటి అని అంటే కొలమానము, కొలిసేటువంటి ఒక బద్ద, కొలబద్ద. ధర్మశాస్త్రము ఒక కొలబద్ద లాంటిది. అది ఉదాహరణకు 7 అడుగుల కొలబద్ద. నువ్వు పలానా పేరు పెట్టి ధర్మశాస్త్రం నిన్ను పిలుస్తుంది. నీ హైట్ ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు. నీ హైట్ ఎంత? 6 అడుగులు. నీ హైట్ ఎంత? 6 అడుగుల 2 అంగుళాలు. ఇలా చెప్పుకుంటూ ఉంటారు మనుషులు. ఒకవేళ పిలిచి ధర్మశాస్త్రం పిలిచి నీ హైట్ ఎంత అని అంటే, ధర్మశాస్త్రం అంటుంది నా కొలబద్ద 7 అడుగులు. నువ్వు 7 అడుగులు ఎదిగితేనే నా కళ్ళ ముందు కనబడు, లేకపోతే నువ్వు దోషివి. ఈ శరీరమును ఏం చేసి 7 అడుగులు పెంచుకోగలము? వయసు అయిపోయింది, 18 ఏళ్ళు దాటిపోయినాయి, 28 ఏళ్ళు, 38 ఏళ్ళు, 48 ఏళ్ళు. ఇప్పుడు ఎలాగ పెంచుకుంటాం? ఎత్తు అనేటువంటిది సహజంగా వచ్చేటువంటిది. తల్లిదండ్రులను బట్టి, లేకపోతే మేనమామలు, మేనత్తలు, ఈ రక్త ఇదిని బట్టి సహజంగా వచ్చేటువంటిది. దాన్ని బట్టి నేను 5.5 అడుగులు లేకపోతే 6 అడుగులు ఈ రకంగా ఉంటాను. మరి నువ్వు ఎదురు చూసే విధంగా 7 అడుగులు నేను ఎదగలేనే అని మనము నిరుత్సాహపడేలాగున ధర్మశాస్త్రము కొలమానముగా మనలను వెక్కిరిస్తూ ఉంటుంది. మనం చేయలేము, ధర్మశాస్త్రం యొక్క విధులను నిర్వహించలేము. ధర్మశాస్త్రం దృష్టిలో ఎప్పుడు కూడా దోషులంగానే మనం ఉంటాం. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి కూడా మరి పాటించినటువంటి వాళ్ళముగా ఉండలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు శరీరం ఉన్నది కాబట్టి. పౌలు ఈ మాటలే తెలియజేస్తాడు. శరీరంలో ఉన్నంత కాలము ధర్మశాస్త్రమును మనము పరిపూర్ణముగా నెరవేర్చలేము. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఈ శరీరము. అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆ అంతరంగ పురుషునికి మరి కొలమానం అనేటువంటిది దాంతో నిమిత్తం లేదు. ధర్మశాస్త్రమును మించినటువంటి వాడు అంతరంగ పురుషుడు. కాబట్టి ఈ శరీరాన్ని ఎప్పుడు వదులుకోవాలా అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము పాపము ఏలుతూ ఉంటుంది. ఇవి చాలా లోతైనటువంటి మాటలుగా ఒక్కొక్కటి మరి మనసు పెట్టి ఎక్కువ సమయం గడిపి ఆలోచిస్తేనే కానీ
అర్థం కానిటువంటి మాటలుగా ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో రోమా పత్రిక 7వ అధ్యాయం 7 నుండి 25 వరకు చదువుకున్నటువంటి మాటలు. ఉదాహరణకు కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తాను. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే పాపమనగా ఎటిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎటిదో నాకు తెలియకపోవును. ఆశపడకండి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అలాగా చెప్పకపోతే దురాశ అనేటువంటిది ఏంటో నాకు తెలిసి ఉండేది కాదు. ఈ రకంగా ధర్మశాస్త్రం వలన మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రం ఉండబట్టే పాపము అనేటువంటి ఆ ప్రస్తావన వస్తూ ఉన్నది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేటువంటి ప్రస్తావన ఉండదు. ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా మరి జీవించేటువంటి ప్రమాదం ఉంటుంది. 17వ వచనం చూసినట్లయితే, కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. అంత ఇక్కడ మనం చూసినట్లయితే శరీరము, ఈ శరీరం వలన వచ్చేటువంటి ఒక మరి సమస్య ఏమిటి అని అంటే, మనం ఒకటి చేయాలనుకుంటాం కానీ శరీరం ఇంకొకటి చేయించేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఆ రకంగా మరి శరీరము మనలను ఏలుతుంది, మన జీవితాలలో చాలా మరి సమస్యను తీసుకుని వస్తుంది. అయితే 22వ వచనంలో, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. అలా అని చెప్పేసి ధర్మశాస్త్రం వలన ఎంత ముప్పు ఉందా అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా బాధపడను. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెన్నడూ విడిపించును? నన్నెవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపించును? పౌలు ఈ రకంగా మరి యథార్థమైనటువంటి ఆలోచనలు, తనకున్నటువంటి ఆలోచనలు ఆ రోమా సంఘంతో పంచుకుంటూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఆ చివరి మాట అది కంక్లూజన్ లాగా ఉన్నది, ముగింపు మాటలాగా చక్కగా అర్థాన్నిస్తూ ఉన్నది. మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. అందుకనే ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని పౌలు తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘమా, మనము ఈ శరీరంలో ఉన్నంతకాలము ఇటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. విర్రవీగినటువంటి చేష్టలు మరి బాబేలు గోపురానికి దారి తీస్తూ ఉన్నాయి. అదేవిధంగా వేషధారణతో కూడినటువంటి చేష్టలు బాప్తిస్మిచ్చు యోహాను వంటి వారి గద్దింపుకు గురవుతూ ఉన్నాయి. సర్ప సంతానమని మనం పిలువబడుతూ ఉన్నాం. లేదా విరవీగినటువంటి స్వభావంతో మనము ఒక భాష, ఒకే ప్రాంతము అన్నట్లుగా ఉండిపోదామని ఆశపడుతూ ఉన్నాము. కానీ దేవుని యొక్క నియమము ఆ విధంగా లేదు. మనము విస్తరించాలి, వ్యాపించాలి, భూమిని నిండించాలి. ఆ రకంగా దేవుడు మరి మన ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం ఏ రకంగా ఉన్నామో, పశ్చాత్తాపము లేనటువంటి స్థితిలో ఉన్నామా? నిజ పశ్చాత్తాపము కలిగినప్పుడే
మనకు విమోచన, అప్పుడే పరలోక రాజ్యము. కాబట్టి పరలోక రాజ్యము ఇదిగో అదిగో అని అనుకోవడానికి లేదు. అది మీ మధ్యనే ఉన్నది, మన మధ్యనే ఉన్నది. మనం ఎప్పుడైతే మారు మనసుతో పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి అంగీకరిస్తూ ఆయనలో జీవిస్తామో అదే పరలోక రాజ్యం. ఆ విధంగా పరలోక రాజ్యంలో మనము ప్రవేశించేలాగున, దానిలో కొనసాగేలాగున ప్రార్థన పూర్వకంగా మరి ఈ సంవత్సరం అంతా కూడా గడుపుదాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో